ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్కు లేఖ పంపారు. ఢిల్లీ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని, రాష్ట్రంలో పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాష్ గెహ్లోట్ ఈ లేఖలో ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని నిబద్ధతతో ఏర్పడిన ఆప్ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని మండిపడ్డారు. కేజ్రీవాల్, అతిషి ప్రభుత్వాల వైఫల్యాల మధ్య రాజీనామా చేయడం మినహా తనకు మరో మార్గం లేదని కైలాష్ గెహ్లోట్ పేర్కొన్నారు. 2015 నుంచి ఢిల్లీ ప్రభుత్వంలో కైలాష్ గెహ్లోట్ మంత్రిగా ఉన్నారు. యమునా నదిని కాలుష్యరహితంగా చేస్తామని ఇచ్చిన హామీని ఆమ్ ఆద్మీ సర్కారు నెరవేర్చలేకపోయిందని కైలాష్ అన్నారు. గతంతో పోల్చి చూస్తే యమునా నదిలో కాలుష్యం మరింత పెరిగిందన్నారు. ఎక్కువ సమయం కేంద్రంతో పోరాడడానికే ఢిల్లీ సర్కారు కేటాయిస్తే ఢిల్లీ ప్రగతి ఎక్కడ సాధ్యమవుతుందని ప్రశ్నించారు.